అందరికీ నా వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. ఈ రోజుల్లో మనం చూస్తే గనక చాలా వరకు వాక్య బోధలు గాని, ఇంకొకటి గాని అంటే నేను క్రిటిసైజ్ చేయటం లేదు. ప్రభులోకి వస్తే క్రీస్తుని గనక మనం నమ్ముకుంటే మనకి ఒక మేలు జరుగుతుంది, లేదంటే ఏదో ఒకటి వస్తుంది అనేటువంటి దీంట్లో చాలా మంది భ్రమలో, లేదంటే ఒక డెల్యూషన్ లో ఉన్న దీనిలో అసలు క్రీస్తు ఎలాగ మనందరికీ పరిచయము అంటే శిలువ మరణము ద్వారా, లేదంటే మన పాపమును పరిహారము చేయుట ద్వారా క్రీస్తు ఈ లోకానికి పరిచయం అయి ఉండగా, ఆ శిలువను గాని, శిలువ నుంచి వచ్చిన విమోచనని గాని మనం విస్మరించి ఇంకొక దాని వైపు మనం, లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ఫాలో అవుతున్న దృష్ట్యా ఈరోజు కొంచెం సిలువను గురించి, లేదంటే ప్రభు సిలువ ద్వారా మనకి ఏం తీసుకొచ్చారనే వంటి వాటి గురించి మనం చాలా తక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. శ్రద్ధగా విందాము. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు మనందరికీ రాస్తారు. 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాస్తారు. అట్లానే ఇంకొక చోట కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాస్తారనంటే, మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను అని రాస్తారు. అయితే ఈ జీవింపచేసింది మన పాపములను మనకి లేకుండా చేసింది, మన పత్రములను, లేదంటే మన పాపములతో నిండినటువంటి పత్రములను మేకులతో కొట్టింది ఏంటి అంటే ప్రభు యొక్క సిలువ మరణం. సిలువ మనకి తెచ్చిన స్వేచ్ఛ ఏంటిది అనేది ఈరోజు మనం కొన్ని రిఫరెన్సెస్ చూసుకుని మనం ధ్యానం చేసుకుందాము. ముందుగా అసలు మనం పాపము వలన, లేదంటే మానవులుగా జీవించటం వలన మనం దేవుడి నుంచి ఎట్లా సపరేట్ అయిపోయాము, ఏ ఆస్పెక్ట్స్ లో మనం దేవుడి నుంచి సపరేట్ అయిపోయాము అని అంటే, పాపము అనేటువంటిది మన మధ్యలోనికి, దేవునికి మనకి మధ్యలోనికి వచ్చివేసి ప్రభువుని మనల్ని చెరువుగా లేకుండా చేసింది. అలాగే పాత నిబంధనలో గనక మనం చూసుకుంటే గనక పాప క్షమాపణ అనేటువంటిది లేకుండా చేసింది అనమాట. మనం ఒకరు గనక పాపం చేస్తే, లేదంటే ఒకరు గనక తప్పు చేస్తే వారికి ఏ రకంగా కూడా క్షమాపణ, సరే ఇక్కడి నుంచి ఈ పాపం చేయకుండా, ఈ తప్పు చేయకుండా నువ్వు ఉండు, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాము అనే మాట లేకుండా ఏదో ఒక శిక్ష అనేటువంటిది వారికి విధించడం జరిగింది. అట్లానే ఎవరినైనా చంపినా, లేదంటే ఏదైనా తప్పు చేసిన పాత నిబంధనలు కనుక మనం చూసుకుంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఒక శాసనాన్ని మనం చూస్తాం. కానీ కొత్త నిబంధన క్రీస్తు కృపాకాలానికి వచ్చేసరికి మనం లూకాసు వార్త 5వ అధ్యాయంలో ప్రభు మనకి రాస్తారు కదా, లేదంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనాలు కనుక మనం చూసుకుంటే మన పాపములు, లేదంటే మన అపరాధాలు ఏవైతే ఉన్నాయో ప్రభువు క్షమించినట్లుగా మనం చూస్తాం. ఇంకొక పాయింట్ కనుక మనం చూసుకుంటే గనక దేవుని రాజ్య వారసత్వాన్ని పాత నిబంధన గ్రంథంలో గనక మనం చూసుకుంటే పరలోకము, లేదంటే దేవుని రాజ్యం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ రాజ్యంలోనికి మనం వారసత్వంగా ప్రభు బిడ్డలంగా మనం చేరుకోవాలి అనేటువంటి ఒక టాపిక్, నిత్య జీవము అనేటువంటిది మనం గమనించం. కానీ క్రీస్తు తన శిలువ మరణము ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా మనకి ఏమనుగ్రహిస్తున్నారు అంటే నిత్య జీవాన్ని,
అనుగ్రహిస్తున్నారనమాట. ప్రకటన గ్రంథంలో ప్రభు మనకి ఆ నిత్య జీవాన్ని గురించినటువంటి కొన్ని మాటలు 21వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కూడా రాయిస్తారు. అట్లానే మరి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే పాత నిబంధనకి ప్రభు యొక్క సన్నిధానంలోనికి మనల్ని పూర్తిగా ఆయన సన్నిధానంలోనికి మనకి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకు? మనము పాపము చేయటం మూలాన, మనం పాపులుగా ఉండటం మూలాన, పాపులు ఆయన పరిశుద్ధ స్థలంలోనికి గాని అతి పరిశుద్ధ స్థలంలోనికి గాని రావటానికి అర్హత లేదు. ఎవరికి మాత్రం అర్హత ఉంది అన్నంటే యాజకులకి, ప్రధాన యాజకులకి మాత్రమే ఒక అర్హత, ఎలిజిబిలిటీ అనేది ఉండేది. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళి అందరి నిమిత్తము బలులర్పించి మళ్ళీ తిరిగి వస్తారు. ఆయన పరిశుద్ధంగా వెళ్తే తిరిగి వచ్చేవారు. అదే ఆయన కూడా పరిశుద్ధంగా లేకపోతే ఆయన మొత్తపడేవాడు అనమాట. అంత సివియర్ గా ఉండేది. కానీ క్రీస్తు శిలువ మనకి ఎట్లా ఒక వెసులుబాటుని తీసుకొచ్చింది అనంటే, నేడు ఈ రోజు మనం చూస్తాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తాం. ఆయన సన్నిధిలో మనం ముఖాముఖిగా ప్రభువుని చూడగలిగిన వాళ్ళైతే చూడొచ్చు, లేదంటే ఆయన సన్నిధిని ఆత్మ ద్వారా ఆనందించే వాళ్ళైతే ఎస్, నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను అని చెప్పి మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని ప్రభు ఆయన సన్నిధిలోనికి ప్రవేశాన్ని మనకి తన క్రీస్తు శిలువ ద్వారా మనకి అనుగ్రహించారనమాట. ఈ విషయాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాస్తారు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అనేటువంటిది. ఆ తండ్రి నా ద్వారా, ప్రభు ద్వారా మనము ఏ రకంగా బిడ్డలుగా మారి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళటానికి ఒక అవకాశాన్ని ప్రభు మనకి కల్పించారు. దీనంతటికి సిలువ శ్రమ చాలా ఇంపార్టెంట్. అలాగే పౌలు గారు కూడా చెప్తారు, ఎట్లా అనంటే, దేవుడొక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు అనేటువంటి వాక్యాన్ని తిమోతి పత్రికలో రాస్తారు మనకి. అంటే ప్రభువుకి మనకి మధ్యవర్తి కూడా ప్రభువే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించుట చేత మధ్యలో ఉండేటువంటి ఆ తెర నడిమికి చిరిగిపోయి ఏమైంది అనంటే, మనకి ప్రభువుకి ఉన్నటువంటి అడ్డాన్ని మొత్తాన్ని తీసేసి మనకి ప్రభు సంపూర్ణంగా మన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ఆరాధించుటకు ఒక అవకాశాన్ని ప్రభు తన శిలువ మరణం ద్వారా మనకి అనుగ్రహించారు. అది మన క్రైస్తవ్యంలో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మిషన్. క్రీస్తు శిలువలోని ప్రేమను మనం చాటాలి. ఇవాళ మనం ఎంతమంది మిషనరీలు చూసినా కూడా, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి మిషనరీలను చూసినా కూడా, ప్రతిరోజు మనం ప్రతి వారము ఈ ఆరాధన సమయంలో మిషనరీ బయోగ్రఫీస్ షేర్ చేసేటప్పుడు మనం గమనిస్తుంది ఏంటి అనంటే, వారు సువార్త ప్రకటనకు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో ఏం చేస్తారు అనంటే, ప్రభు యొక్క ప్రేమను ఒకరు ఒక్కొక్క రీతిగా ప్రకటించారు. ఆ ప్రభు యొక్క ప్రేమను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులు గాని, క్రూర మనస్కులు గాని, ఇంకొకరు గాని, లేదంటే నరమాంస భక్షకులు గాని, వాళ్ళందరూ ఏమయ్యారనంటే ప్రభు వైపు ఆకర్షితులయ్యి, ఆయన ప్రేమ ఇట్లా ఉంటది, శత్రువుల పట్ల కూడా ఇట్లాంటి ప్రేమను కనపరిచేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనని ఇతరులైనటువంటి వాళ్ళు తెలుసుకుని ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఒక సాధనంగా ప్రభు ప్రేమ, అదే క్రీస్తు యొక్క శిలువ త్యాగము మనకి ఒక గుర్తుగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మనం ఎత్తిపట్టాల్సింది ఆ ప్రభు యొక్క ప్రేమ, లేదంటే ప్రభు మన కొరకు క్రీస్తు తన శిలువలో త్యాగం చేసినటువంటి ఒక త్యాగం. ఇది మనము ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ రకంగా మనం చూసుకుంటే గనక సిలువలో మనకు ప్రభు ఏ విధంగా స్వేచ్ఛను తెచ్చారు, ఎన్ని రకాలుగా ప్రభు మనల్ని తన సొంత వారసులుగా, లేదంటే తన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి చూస్తున్నారో మనం చూద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం తీసుకొని ధ్యానం చేసుకుందాము. అట్లే
ఫస్ట్ గా రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మనకి ఏం రాస్తారు అని అంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాస్తాడు. ఒక లాంగ్వేజ్ లో, ఒక భాషలో ముందు కాబట్టి అనేటువంటిది ఏదైనా వచ్చింది అని అంటే, అది మనం ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఏమంటాం, కంజంక్షన్స్ అని అంటాం. ఒక రెండు సెంటెన్సెస్ ని కలిపేటువంటి ఒక పదము ఇట్లాంటి పదం. అయితే కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అంటే, దేనికి కాబట్టి, ఎందువల్ల అనేటువంటిది కింద ఉన్న వచనాల్లో ఆయన రాస్తారు. దాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. రవితోను కుముద బాంధవుతోను మరి దీప చవితోదా సరమింతలేదు అవిరతమునా క్రీస్తుడందుండు ప్రభతో సంస్తవమై వైభవమై యుత్సవమై వెల్గుచునుండు పరిశుద్ధి 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 యని వీణబడు పురమదిగో పద పదరే ప్రియులారా. ఈ విధంగా మనం చూసుకుంటే రోమపత్రిక 8వ అధ్యాయము మొదటిగా 4వ వచనంలో గనక మనం చూసుకుంటే, శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపము నాకు శిక్ష విధించారు. ఎవరికి శిక్ష విధించారు అని అంటే, ప్రభువుకే శిక్ష విధించారు. కానీ టెక్నికల్ గా మనం చూసుకుంటే దేనికి శిక్ష విధించారు? పాపమునకు. ఏ రకంగా పాపం మారింది అని అంటే, ప్రభువునే పాప శరీరాకారముగా చేసి, ఒక మానవునిగా చేసి ఈ లోకానికి మన మధ్యకి పంపి, ఆ పాప శరీరాకారముతో ఉన్నటువంటి క్రీస్తుని, పాపముతో నిండినటువంటి క్రీస్తుని, అప్పటి వరకు పరిశుద్ధంగానే ఉన్నారు. ఎప్పుడైతే పాపాలన్నీ ఆయన మీద ఒక్కసారిగా మోపబడినాయో, సిలువకి ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భారం అంతటి విషయమై ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఉక్రోషం వచ్చి చాలా విధమైనటువంటి ఒక బాధ, లేదంటే ఒక టెన్షన్ కానివ్వండి, ఇంత పాపం నా మీదకి వచ్చింది, మానవాళి పాపం మొత్తాన్ని నేను పరిహారం చేసే ఒక గొప్ప సాధనంగా ఇప్పుడు మారాను అన్న కారణం చేత ఆయన చెమట రక్తంగా మారి ప్రార్థన అంత బలంగా చేశారు ప్రభు. అలానే ఈ నీ చిత్తమైతే, ఎప్పుడు అనలేదు ప్రభు, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించమని కూడా ప్రభు వేడుకున్నారు. గాని చిత్తము ఏమై ఉన్నది అనంటే పాప పరిహారము, పాప శరీరాకారముతో నిండినటువంటి శరీరమునకు ఆయన శిక్ష విధించాలి. ఆ శిక్ష విధించుట ద్వారా పాపాన్ని పరిహారం చేయాలి. అది చిత్తం, అది జరగాలి. కాబట్టి ప్రభువు దానికి తల వంచి ఎక్కడ కూడా మారు మాట్లాడకుండా తన శిలువ ప్రయాణం అంతట్లో ఏమన్నారంటే, మొట్టమొదటి మాటగా మనం చూస్తాం, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అని చెప్పి మన పక్షముగా ప్రభు శిలువలో విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఈ విధం చేత ఈ పాప శరీరాకారముతో పాపమునకు సిలువ వేసి మన మీద ఉన్నటువంటి పాపాన్ని కొట్టివేయుట చేత మనకి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి పౌలు గారు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అట్లానే ఇంకొక పాయింట్ కనుక మనం చూసుకుంటే గనక అదే 8వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూస్తే, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. పునరుద్ధానము లేదంటే నిత్య జీవము అనేటువంటిది గనక మనం ఇక్కడ తీసుకుంటే గనక, మన శరీరములు ఏ విధంగా అయితే ఆయనకి అప్పగింపబడి ఆయన ఆత్మ ద్వారా నింపివేయబడినప్పుడు
మన శరీరంలో ఉన్నటువంటి మరణమును ఆయన మరణింపచేసి ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నారు అని అంటే జీవింప చేయుచున్నారు. ఇది కూడా సిలువలో లేదంటే ప్రభువు చేసినటువంటి త్యాగంలో జరిగినటువంటి ఒక ప్రక్రియ. దాని నుంచి మనకి ఏమి వచ్చింది అని అంటే ప్రభు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ప్రభు మనల్ని మృతుల్లో నుండి లేపిన కారణం చేత నిత్య మరణము అనేటువంటి మరణంలో నుండి లేపి ఆ మరణాన్ని మనకి పాత్రలు అవ్వకుండా ఒక పునరుద్ధానము అనేటువంటి ఒక నిత్య జీవములోనికి మనల్ని తీసుకువెళ్ళిన కారణం చేత మనకి క్రీస్తు యేసునందున్న వారికి మనకి ఏ శిక్షా విధి లేదు అని చెప్పి పౌలు గారు మనకి 8వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. శరీరము యాక్చువల్గా మనకు చెప్పాలి అని అంటే మరణాన్ని తీసుకువచ్చింది. శరీరము నేను ఆయుర్వేదిక్ చదివాను కాబట్టి శరీరానికి ఒక డెఫినేషన్ చెప్తారు ఆయుర్వేదంలో. ప్రతిరోజు ఆ క్షీణించేది శరీరము అని చెప్పి చెప్తారు అనమాట. పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తారు. ఇటువంటి క్షీణించేటువంటిది లేదంటే ఎప్పటికప్పటికి ఒక డిటీరియోరేటింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఒక ఫిజికల్ ఎలిమెంట్ ని ప్రభు తన క్రీస్తు శిలువ ద్వారా ఆయన్ని రక్షకుడిగా నమ్ముకున్నటువంటి మనలకి తన క్రీస్తు శిలువలోని ఒక త్యాగము ద్వారా పునరుద్ధానము అనేటువంటి ఎటర్నల్ లైఫ్ ని మనకి క్రీస్తు శిలువ ద్వారా ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చెప్పాలి అని అంటే క్రీస్తు యేసు పునరుద్ధానము ద్వారా మనకి ఏ శిక్షా విధి లేదు అని మనం నమ్ముచున్నాం. అలాగే ముందుకు వెళ్తే గనక 15వ అధ్యాయంలో 8వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూస్తే ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ప్రభు యొక్క శిలువ శ్రమ ఏమిచ్చింది అన్నంటే క్రీస్తుతోడి వారసులము అవుటకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇది ఒక సింపుల్ విషయం కాదు. ఒక బిలియనేరు లేదంటే నార్మల్ ఒక పర్సన్ ని కనుక ఎవరో ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక మానవుడిని తీసుకుంటే జనరల్ గా ఏమని అడుగుతారు? పెళ్ళెప్పుడు, పిల్లలు అని అడుగుతారు. ఎందుకు? హెయిర్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటువంటిది చూస్తారు. అట్లానే వాళ్ళు ఏమి ఆశిస్తారు అని అంటే తమ పిల్లలకి బెస్ట్. తల్లిదండ్రులు కష్టపడినా కూడా మన బిడ్డలకి మనం మనకంటే బెస్ట్ గా ఉండాలి. వాళ్ళు చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఫ్యూచర్ లో కానీ తల్లిదండ్రులు పడినటువంటి కష్టాలు బిడ్డలు పడకూడదన్న ఉద్దేశం చేత మంచి చదువులు చదివించడం, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవటం అనేది ఒక తల్లిదండ్రి టిపికల్ పేరెంటింగ్ మెంటాలిటీ. భూమి మీద ఏ దేశంలోకి వెళ్ళినా కూడా మనం ఇది చూస్తాం. అలానే మనం పరమ తండ్రి కూడా మనకి ఒక దత్తపుత్రాత్మని మనకి కలుగజేస్తారు. అట్లా కలుగు చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకు? ప్రభు మనల్ని ప్రేమించారు, ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవాలనుకున్నారు కాబట్టి దత్తపుత్రాత్మని మనకి అనుగ్రహించారు. కానీ దీనికంటే ముందు మనమందరం పరిశుద్ధపరచబడాలి కాబట్టి పరిశుద్ధులముగా లేని ఎడల ఆయన సన్నిధికి మనం చేరుకోలేం. కాబట్టి క్రీస్తుని మన మధ్యకు పంపించి సిలువలో ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మరణించేలా చేసి పాపాన్ని మొత్తం పోగొట్టి దాని నుంచి వచ్చినటువంటి పరిశుద్ధత మనందరికీ ఆపాదించి ఒక దత్తపుత్రాత్మను ప్రభువు మనందరికీ దయచేశారు. ప్రభు ఈ ఈ లోకంలో గనక మనం చూసుకుంటే ఒక సింపుల్ బిలియనియర్ మిలియనియర్స్ పిల్లలు ఎంత రిచ్ అనుకుంటారు? మా తండ్రికి మా తల్లికి మాకు ఉన్నటువంటి ఆస్తి ఇదంతా మాదే కదా అనుకుంటారు. అలానే మనము ఎప్పుడైనా మన పరమ తండ్రి గురించి మనం ఆలోచించినప్పుడు ఒక చిన్న ఆలోచన మన మైండ్లోకి రావాలి. ఏంటిది అని అంటే ఈ ప్రపంచాన్ని లేదంటే ఈ భూమండల విశ్వాన్ని మొత్తాన్ని శాసించేటువంటి ప్రభు తండ్రి మనకు తండ్రిగా ఉన్నారు. రాజులకు రాజు అయినటువంటి ప్రభు మనకి తండ్రిగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటది, యుగములకు
యుగా యుగయుగములు సజీవుడును అయినటువంటి దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఒక యుగం కాదు, రెండు యుగాలు కాదు, యుగ యుగములు సజీవుడు మనకి దేవుడుగా ఉన్నాడు. మొదటివాడు కడుపటివాడు మనకి తండ్రిగా ఉన్నాడు. మృతుడు అయినా కూడా సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి తండ్రి మనకి తండ్రిగా ఉన్నాడు. అంటే ఇన్ని గొప్ప లక్షణాలు, లేదంటే ఇంత గొప్ప ఎటర్నిటీ కలిగినటువంటి ఒక హెవెన్లీ ఫాదర్ మనకున్నప్పుడు మనం ఇంకా ఎంత అతిశయం చూపించాలి, మనం ఎంత ఆ, ఒక టెన్షన్ లేకుండా బ్రతకాలి. ఇన్ని ఉన్నాయి మా పరలోకపు తండ్రికి. ఇంత గొప్ప దేవుడు మా పరలోకపు తండ్రి కాబట్టి ఏ టెన్షన్ మనకి అవసరం లేదు. ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఒక చిన్న దీంతో మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క రీజన్ చాలు మనం ఏదున్నా సరే పక్కన పెట్టి ఆయనలో ముందుకెళ్ళడానికి. అయితే ఇక్కడ ఒక క్లాజ్ దేవుడు మనకి పెట్టాడు. ఏంటి అని అంటే, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అనేటువంటిది ఒక క్లాజ్ దేవుడు ఏర్పాటు చేశారు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటే లాంగ్వేజెస్కే లాంగ్వేజ్ ఇది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభుతోడి మనం గనక శ్రమల్లో పాలు పొందితే వచ్చినటువంటి కష్టాల్లో మనం నిలబడగలిగి ఆయన బిడ్డలుగా మనం నిరూపించుకోగలిగితే మనకి దేవుడు దత్తపుత్రాత్మల్ని అనుగ్రహించి క్రీస్తు తోడి వారసులుగా మనం అవుటకు మనకి సహాయం చేస్తా అంటున్నాడు. కాబట్టి ఈ ఒక్క చిన్న అతిశయాస్పదాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఒకటే ఒకటి, ఏది వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని మనం నిలబడగలగాలి. నిలబడటానికి ప్రభు మనకి శక్తి ఇస్తారు. కొరింథీ పత్రికలో రాస్తారు కదా, మనం సహించలేనటువంటి శ్రమల కంటే ఎక్కువ శ్రమలు మనకి దేవుడు ఇవ్వడం, ఇచ్చినా కూడా వాటికి సమాధానము ఆయన దయచేసి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు కూడా దానికి సమాధానం పొందుకొని ఉన్నాము అని మనం నమ్మి ప్రార్థన చేస్తే ప్రభు మనకి ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రకంగా మనం చూసుకుంటే గనక క్రీస్తుతో మనం ఏ శ్రమ వచ్చినా, చిన్న చిన్న కష్టాలు, రోజువారీ పనిపాటల్లో కానివ్వండి, ఒక పెద్ద ఛాలెంజ్ ఏదైనా వచ్చినా కూడా, ఇంత చేస్తున్నాం మేము, ఎప్పుడూ ప్రార్థనకి మానట్లేదు, ఎప్పుడూ ప్రభువులోనే ఉంటున్నాము, వేరే దేవుణ్ణి మేము కొలవట్లేదు, వేరే దేవుణ్ణి మేము ఆరాధించట్లేదు, అయినా సరే దేవుడు మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ప్రశ్నించే ముందు, ఇట్లా గనక మనం ప్రశ్నించకుండా దేవునిలో నిలిచి ఉండే ఆయన మనకి క్రీస్తుతోడి వారసులము అవుటకు ఒక అవకాశం ఇస్తారు అనేటువంటి పాయింట్ మన మైండ్ లో ఉంచుకున్నాం అనుకోండి, ఇటువంటి ప్రశ్నలన్నీ మనలో నుంచి మాయమైపోతాయి. అటువంటి ఒక దత్తపుత్రాత్మను పొందుకున్నట్టుకు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడు అనంటే ఆయన శ్రమలు మనకి ఒక పరీక్ష రూపంలో మనకి పెట్టినప్పుడు దాన్ని దాటుకొని ప్రభు కొరకు మనం గనక నిలబడగలిగినట్లయితే ఆయన మనకి ఏ ఇబ్బంది లేనటువంటి నిత్య రాజ్యమును, ఆ రాజ్యం కూడా ఎట్లా అంటే మనం ఒక ఎంప్లాయీస్ లాగా ఇంకొకటి అవుతుంది. ఒక తండ్రి అయితే తండ్రి బిడ్డలకి ఎటువంటి హక్కులు ఉంటాయో ఆ రకంగా ప్రభు తన రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సో అటువంటి దత్తపుత్రాత్మను పొందుకున్నాము కాబట్టి క్రీస్తు యేసునందు మనకి ఏ శిక్షా విధి మనకి లేదు అనేటువంటిది ఇక్కడ మనకి రాస్తుంది. ఈ రకంగా మనం చూసుకుంటే ప్రభువులో ప్రతి విషయాన్ని, ప్రతి దీన్ని మనం ఆ ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా కూడా మనం ప్రభువుని ఆరాధించేటట్టుగానే ఉంటది, ప్రభువుని కనపరిచేటట్టుగానే ఉంటది, ప్రభువుని స్తుతించేటట్టుగానే ఉంటది. ఆ కీర్తనల గ్రంథం మొత్తం కనుక మనం చదువుకుంటే ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన యొక్క నామ మహిమార్థమై మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. కానీ మనకి ప్రభువు చేసిన మేళ్ళని బట్టి కాదు, మనకు వచ్చినటువంటి కష్టాల్లో ప్రభు మనల్ని బయటకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కాదు, మనం ఆయన నమ్ముకోవడానికి మనకేదో జరిగిన దాన్ని బట్టి కాదు. ప్రభు ఏమై ఉన్నాడు ఆయన గొప్పతనాన్ని బట్టి, లేదంటే ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క నామ మహిమార్థమై మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆరాధన అనేది, లేదంటే ఆయన్ని స్తుతించడం అనేది ఆయన నామమును బట్టి, ఆయన నామముకున్న గొప్పతనాన్ని బట్టి మనం స్తుతించాలి. కానీ చాలా సార్లు పొరపాటున మనం ఏం చేస్తాం అనంటే, ఒక
ఏదైనా జరిగితేనే మనం స్థుతిస్తాం. ఇంకొకటి ఏదైనా నెగిటివ్ లాంటిది జరిగితే ఆ స్థుతి మనలో నుంచి కొద్దో గొప్ప కొంత పర్సెంటేజో తగ్గుతుంది. అది ఈ రకంగా మనం చూసుకుంటే అట్లాంటివి మనలో నుండి తీసివేసుకొని ప్రభు యొక్క నామ ఔన్నత్యాన్ని బట్టి మనం స్థుతించగలిగినప్పుడు ఆ స్థుతిని ప్రభువు చూసి ఇంత కష్టంలో కూడా ఆయన బిడ్డలైన వారు ఆయన్ని స్థుతిస్తున్నారు అనేటువంటిది ప్రభువు గమనించి దాని నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ప్రభు ఆయన దూతలను ఆజ్ఞాపిస్తారు. అదే 27వ వచనంలో రాస్తున్నారు. మరియు మన హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు. దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ చేయుచున్నాడు అనేటువంటిది ఎవరు అని అంటే పరిశుద్ధ మన మధ్యన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన హృదయాలను పరిశోధించేవాడు గనుక హృదయంలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ప్రభువుని నిజంగా స్థుతించాలి అనేటువంటి ఒక దీనితోటి మనం స్థుతించినప్పుడు ఆయన మన హృదయాన్ని పరిశోధించేవాడు గనుక మనలో ఉన్నటువంటి ప్రతి బాధని ఆయన మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేసి వాటన్నిటికీ కూడా ఆన్సర్స్, సొల్యూషన్స్, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చేవారుగా మనకి సహాయకారిగా ప్రభువు మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి మనకి ఏంటి ఇంకా టెన్షన్? మన ప్రార్థనలు మోసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకారిగా ఉన్నాడు. మనకి దత్తపుత్రాత్మని ఇవ్వడానికి క్రీస్తు యేసు ప్రభువుని మనకి ఈ లోకంలోనికి పాప శరీరాకారంతో ప్రభువు మనకి పంపించారు. మన పాపాలన్నింటినీ తొలగించటకు ఆయన సిలువలో రక్తము చిందించనే తించారు, ప్రాణాన్ని త్యాగం చేయనే చేశారు. ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకుని నిజముగా ఆయన్ని శుద్ధ హృదయంతో మనం ఆరాధించిన వారమైతే ఏ డౌట్స్ లేకుండా మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ప్రభువుని ఆరాధించిన వారమైతే మనం ప్రభువుకు ఉన్నటువంటి సమస్తమును మనం పొందుకొనుటకు మనల్ని అర్హులుగా ప్రభు చేస్తాడు. ఈ రకంగా ఆ పౌలు గారు రోమా సంఘానికి ఏ ఏ విధాలతో ప్రభువులో ఉన్నవారికి లేదంటే క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి అనేటువంటిది లేకుండా చేశారనేది రాస్తారు. ఇట్లా ప్రభువులో మనం ఉన్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువులో ఉన్నామని చెప్పుకోవటం కాదు, కానీ ఈ రకంగా మనం ప్రభువుని అర్థం చేసుకుని ఈ రకంగా ప్రభువులో మనం ముందుకు వెళ్ళినట్లయితే ముందు వచ్చేటువంటి శ్రమలు మనం ప్రతి వారం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే ఏజెన్సీ ఏరియాస్ లో సువార్త అనేటువంటిది ప్రభు అపవాది ఏం చేశాడు అనంటే అంతరాయాన్ని కలిగించాడు. అయినా కూడా ఎక్కడ భయపడకుండా ముందుకు కొనసాగినట్లుగా మనం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ప్రకటన గ్రంథంలో ప్రభు తెలియజేసిన రీతిగా వాక్యము కరువయ్యే రోజులు రావచ్చు, ప్రభువుని నమ్ముకున్న వారిని చంపేసే రోజులు రావచ్చు, చర్చికి వెళ్ళాలంటే అవకాశం లేని రోజులు రావచ్చు. అయినా కూడా మనము ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆ అంత్య దినాల్లో వచ్చేటువంటి ఏవైతే శ్రమలైతే ఉన్నాయో వాటిని నిలబడగలిగి మనం తట్టుకొని ప్రభు కొరకు మనం ఎదురు చూచినప్పుడు ఆయన మనకి ఏమిస్తాను అని అంటున్నారంటే మహిమ శరీరమును ఆయన ఇస్తా అంటున్నారు. ఆ మహిమ వస్త్రములతో మనం ధరించుకున్న వారమై మన ఆత్మలను పరిశుద్ధపరచబడి మన ఆత్మలను శుద్ధీకరించుకొని ఆయన ఇచ్చేటువంటి దైవ లక్షణముల చేత మనం అలంకరింపబడిన వారమైతే మధ్యాకాశంలో ప్రభు వరుడుగా వచ్చినప్పుడు ఆ మహిమ స్వరూపాన్ని బట్టి పరిశుద్ధ ఆత్మ స్వరూపాన్ని బట్టి దైవ లక్షణములను బట్టి ఆయన మనల్ని కనుగొని ఆయన బిడ్డలుగా స్వీకరించి మధ్యాకాశంలోనికి ఆయన తన వధువు సంఘంగా ఎత్తబడుటకు మనకి అవకాశం ఇచ్చేవారుగా ఉన్నారు. ఇవన్నీ జరగాలి అని అంటే ఒక ప్రాసెస్ లాగా ప్రతిరోజు మనకు ఒక సిద్ధపాటు లాగా మనం చేస్తూ ఉండాలి. ఆ వీటన్నిటి నిమిత్తం ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి అంటే ప్రభువులో ఎదిగే క్రమంగానే ఉండాలి, కానీ డిగ్రేడ్ అయ్యే క్రమంగా ఉండకూడదు. నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడున్న ఈ కమ్యూనిటీలో లేదంటే ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఐ కెన్ అబ్జర్వ్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ని ఐ కెన్ సీ ఇట్.
సో ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు, ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఇట్లాంటి దీంట్లో కనుక ఉంటే ఇటువంటి మాటలు వారికి చెప్పి బలపరిచి, ప్రభువులో మనం వారిని కూడా బలపరిచేటట్టు బాధ్యత మనకి ప్రభు అనుగ్రహించారు. మనం మాత్రం బలపరచబడటం కాదు కానీ ఇతరులను కూడా ప్రభు ప్రేమను బట్టి, క్రీస్తు శిలువ యొక్క శక్తిని బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మనం బలపరచు వారమై ఉన్నాం. ఎందుకంటే రక్షింపబడి ఉన్న మనకి క్రీస్తు తన శిలువ శక్తిని అనుగ్రహించేదిగా ఉంది. ఆ శక్తే మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ప్రభువు మనకి ఇచ్చినటువంటి కృపలను బట్టి మనం ఏమేమైతే కోల్పోయామో వాటన్నిటినీ, పాప క్షమాపణ లేదు కానీ ప్రభువు తన శిలువ ద్వారా పాప క్షమాపణ తీసుకువచ్చారు. మనం నిత్య రాజ్య వారసత్వాన్ని పాపలమైనటువంటి మన కొరకు ఆయన తీసుకొని వచ్చారు. ఆ తన సన్నిధిలోనికి సరాసరి వెళ్ళి ఆయన ఆరాధించేటువంటి భాగ్యాన్ని, పేరు పెట్టి పిలిచి ఆయన ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఆయన మనకి తీసుకొని వచ్చారు. కాబట్టి గొప్ప గొప్ప స్థితి మనకి ప్రభు ఆయనలో ఉండుట వలన, క్రీస్తు యేసునందు ఉండుట వలన మనకి తీసుకొని వచ్చిన కారణం చేత మనం ప్రభువుని ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఏ రకంగా కూడా మనం తప్పిపోకుండా, అపవాది పెట్టు చిక్కుల్లో మనం పడిపోకుండా ముందుకు కొనసాగునట్లుగా ఈ వాక్యము మన అందరిలో పనిచేయులాగున ప్రభు ఆయన ఆత్మ మనలో ఉంచి మన విశ్వాసాన్ని నానాటికి బలపరిచి, ఆయన రాజ్యము వచ్చినంత వరకు, ఆయనతో మనం ఆయన రాజ్యంలో చేరినంత వరకు మన విశ్వాసాన్ని బలపరచచ్చు, ఆయనలో మనం ఎదుగుచు, ఆయన ఇచ్చు వస్త్రములు గాని, ఆయన ఇచ్చు కిరీటములు గాని, ఆయన ఇచ్చు రాజ్యములు గాని పొందుకును భాగ్యము ప్రభు మనందరికీ పరిశుద్ధాత్మ ద్వారా నేటి పునరుద్ధాన శక్తి ద్వారా మనకి దయచేయును గాక. ఆమేన్. విన్న మీ అందరికీ మరణాత వందనాలు. అవకాశం ఇచ్చిన త్రిత్వ దేవునికి నా వందనాలు. యాక్చువల్ గా ఐ వాజ్ నథింగ్ బిఫోర్ గాడ్, బిఫోర్ యూ యాజ్ వెల్. కానీ ప్రభు ఎందుకనో నన్ను ఎన్నుకున్నారు, ఒక అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ, రమేష్ అన్న. ఐ వాజ్ రియలీ blessed to be a part of this community. Thank you. Thanks for this opportunity.